ఈరోజు మనం పప్పు చెక్క ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దామండి. పప్పు చెక్క తయారు చేయడానికి వేరుశనగ పప్పు, నువ్వులు కావాలి. వీడియోలో చేస్తున్నారు కదా, ఈ పప్పు చెక్కను ఎలా తయారు చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం ఒక చిన్న గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి అది వేడెక్కిన తర్వాత వేరుశనగ పప్పుని వేపుకోవాలని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని పప్పుని వేపుకున్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత అదే గిన్నెలో నువ్వులు ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఇది కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పటపటా సౌండ్ వచ్చే వరకు మనము నువ్వుల్ని వేపుకోవాలండి. వేగిన తర్వాత ఈ రెండింటిని ఒక సపరేట్గా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో పొయ్యి మీద పెట్టుకొని బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని ఈ బెల్లాన్ని ఇలాగా వేస్తున్నాను. దీంట్లో కొంచెం వాటర్ పడుతుంది, కొద్దిగానే పోయాలి, ఎక్కువగా పోసుకోకూడదు, పాకం ఎక్కువైపోతుంది. కొద్దిగా నీళ్ళు పోసుకొని మొత్తం బెల్లం కరిగే వరకు మనం గంటి పెట్టుకొని తిప్పుకోవాలండి. ఇలా బబుల్స్ వచ్చే వరకు తిప్పుకోవాలి. బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకొక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా మనము వేసుకోవాలి. పాకం అయ్యిందా లేదా అన్నది దీంట్లో తెలుస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత పాకం ముద్దగా కట్టాలి. ఆ ముద్దగా కట్టిన తర్వాతే మనము నెక్స్ట్ది చేయాలి. చూడండి వీడియోలో పాకం ఎలాగా తయారైందో. డైరెక్ట్గా పట్టుకున్నట్లయితే కాలుతుంది. ఇలా ముద్దగా తయారవ్వాలి పాకం అనేది. ఈ ముద్దగా తయారైన తర్వాత ఈ పాకంలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వేరుశనగపప్పు, నువ్వులని మొత్తం వేసి గంటితో తిప్పుకోవాలని మొత్తం కలిసేలాగా ఇలా తిప్పుకున్న తర్వాత ఇలాగా తయారవ్వాలి. మనం పప్పు చెక్క తయారు చేయడానికి ఇంకొక స్టీల్ గిన్నె, ఎడలిపోయిన స్టీల్ గిన్నెలో కొద్దిగా నెయ్యి పోసుకొని మొత్తం ఆ నెయ్యిని మొత్తం ఆ గిన్నెకి మనము రాసుకోవాలండి. ఇలాగా రాసిన తర్వాత ఈ పాకాన్ని మొత్తం ఈ గిన్నెలో వేసుకొని స్పూన్తో మొత్తం గిన్నె మొత్తాన్ని మనము సెట్ చేయాలి. సన్నగా ఉంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుంది. లావుగా అయితే కొంచెం కష్టం అండి తినేటప్పుడు. ఇలాగా స్పూన్తో మొత్తాన్ని ఇలాగా సర్దాలి. దీన్ని లైట్ వేడిగా ఉన్నప్పుడే మనము చాకు పెట్టుకొని మనకి ఇష్టమైన సైజుల్లో ఇష్టమైన షేప్స్తో కట్ చేసుకోవచ్చు. లైట్గా వేడిగా ఉన్నప్పుడే చేయాలి, చల్లారిన తర్వాత కట్ చేయటం రాదు. ఇలాగా మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇంతేనండి పప్పు చెక్క తయారు చేయటం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇంకా లైట్ వేడిగా ఉంది కాబట్టి ఇలా వంగుతుంది. మొత్తం చల్లారితే గట్టి పడుతుంది. థ్యాంక్ యూ.